ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు సందేశాన్ని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకు ఏమని తెలియజేయబోతున్నారంటే, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కబోయేటటువంటి అదృష్టయోగం నీకు మాత్రమే రాసిపెట్టి ఉంది. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కపోయేటటువంటి అదృష్ట యోగం నీకు దక్కేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బాబా మాటలను ఏ మాత్రం కూడా ఏమరపాటుగా ఉండకుండా ఆలకించి చూడు. నీ మనసుతో పాటు నువ్వు కూడా ఎంతో సంతోషానికి గురవుతావు. నీ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఈ బాబాను రాబోతున్నాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవ్వరూ రారు. నీ కష్టకాలంలో నీతో ఉన్నటువంటి కపట వేషధారులందరూ నీ నుండి పారిపోతారు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి, నువ్వు నమ్మిన నీ సాయి మాత్రం నీకు సహాయంగా, భరోసాగా నిలిచి ఉన్నాడు. కష్టకాలంలో తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టడు. ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని మదిలో చాలా చింతిస్తున్నావుగా. నేను నీ సాయిని. నీ సాయితో నువ్వు చెప్పే మాటలు ఆయన వింటున్నాడా లేదా అనే అనుమానం ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కాబట్టి అని నువ్వు నమ్మితే అలా ఎప్పుడూ ఆలోచించవు, అలాగే బాధపడవు. నీ గురించి నాకు తెలియదా? ఎక్కడ నీ పలుకు విన్నా, నీ ప్రార్థన నాకు వినిపించినా వెంటనే నేను కదిలి వస్తాను. కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా చక్కగా నీడలా నువ్వెప్పుడూ కనిపిస్తూనే ఉంటావు తండ్రి. మరి నేను బాధగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు కనిపించడం లేదు అని. అందుకు నా సమాధానం ఏమిటో తెలుసా? నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను. కాబట్టే నీకు కనిపించకుండా నీలోనే దాగి ఆ బాధను నేను భరిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టు. నీ కష్టమైన రోజులన్నీ కూడా గడిచిపోబోతున్నాయి. ఈరోజు నిన్ను కష్ట సమయంలో విడిచిపెట్టి వెళ్ళిన వారందరూ కూడా రేపు నీ వైపే చూస్తారు. ప్రతి దశ, అది మంచిదైనా చెడైనా, జీవితంలో ఒక భాగం. ప్రతి పరిస్థితి భగవంతుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఆయన ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరాశకు గురి చేయడు. మంచి సంకల్పంతో పనిని ప్రారంభించావు. కాకపోతే కొన్ని అవాంతరాల వలన కొన్ని ఆటంకాలైతే ఏర్పడ్డాయి. నిజమే, నేను ఒప్పుకుంటాను. అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దానివలన నువ్వు మరింతగా కృంగిపోయావు. కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవం నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు. నమ్మకంతో ముందుకు అడుగులు వెయ్యి. చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా కంగారు పడవద్దు. నీ వెనుక నేనున్నానని ఎప్పుడూ మర్చిపోవద్దు. దేనికి కంగారు పడవద్దు. అన్నీ నేనే చూసుకుంటానుగా. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఎవరు తోడు లేకపోయినా సరే నీకు నేను తోడుగా ఉన్నాను. నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బందులు పడటానికైనా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దు. నన్ను స్మరిస్తూ పడుకో, అంతా బాగా ఉంటుంది. నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ప్రేమిస్తూ ఉంటాను. నాకు కావలసింది నీ ప్రేమ మాత్రమే. నా స్థానం షిరిడీలో కాదు, ఎప్పుడు పిలిచినా మీ ముందే ఉంటాను. నేను దేశకాలాలకు అతీతుడిని. నేను అంతటా ఉంటాను. ఏంటి నా జీవితం, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని మాత్రం ఎప్పుడూ దిగులు పడవద్దు. ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు. నీ నుండి వెళ్ళిపోయిన వారు తప్పకుండా నీ చెంతకు వస్తారులే. వారు కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. నువ్వు భరించిన బాధ అంతటికి గొప్ప అదృష్ట ఫలాన్ని పొందే అవకాశాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. ఎవరు నీ చెంతకు తిరిగి వచ్చినా అందరితో చక్కగా కలిసి ఉండు. అలాగే వారితో ప్రేమగా ఉండు. కానీ కొందరితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఇదే నేను నీకు చెబుతున్నటువంటి పెద్ద మాట. నువ్వు నీ కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉండు.
వారితో ఎక్కువ సంతోషంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించు. ఇక కంగారు వదిలేసి ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా జరగవలసినటువంటి సమయానికి నీకు తప్పకుండా జరిగేలా చేస్తాను. గొప్ప శుభవార్తను వినేలా ఈ బాబా అనుగ్రహిస్తాడు. ఏది కూడా ఆగమంటే ఆగేటటువంటి పరిస్థితి కాదు, అలాగే ఆగేది కాదు. కాలం అనేది తన పనిని తాను నిర్వర్తిస్తూ వెళ్ళవలసిందే కదా. నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా నీ గొప్పతనం, నీ మంచితనం తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. నీలోనే నేనున్నాను. నువ్వే నన్ను చూడలేక బాధపడుతూ ఉన్నావు. ఎక్కడో ఉంటున్నానని భ్రమపడుతున్నావు. భ్రమలన్నీ కూడా తొలగించి చూడు. నీ సాయి చేసేటటువంటి చమత్కారాలన్నీ కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. నా తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మరొక మాట, నీకు వచ్చినటువంటి కష్టమే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుందని పరిపూర్ణంగా విశ్వసించు. నీ సంకల్పం చాలా గొప్పది. అది తప్పకుండా నిన్ను విజయం వైపు అడుగులు వేసే విధంగా చేస్తుంది. అందరికీ వారి వారి కోరికలను బట్టి, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారందరికీ కూడా నీ తోడును, అలాగే నీ ప్రేమను ఇన్ని రోజుల నుండి అందిస్తూనే ఉన్నావు బాబా. మరి నన్ను చూస్తే మాత్రం నీకెందుకయ్యా అంత కోపం? నేనేం పాపం చేశాను అని నువ్వు నన్ను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు నేను చెప్పేటటువంటి సమాధానం ఏమిటో తెలుసా? ఇన్ని రోజులు కూడా నువ్వు అనుభవించిందంతా కూడా నిజం చెప్పాలంటే రాజరికమే. తర్వాత నుండే నువ్వు ఏది మంచి, ఏది చెడు, అలాగే నీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతి కష్టానికి కూడా నువ్వు తప్పకుండా పోరాడగలిగేటటువంటి శక్తి, ధైర్యాన్ని, వీటన్నిటినీ కూడా నువ్వు ఇప్పుడు పరిపూర్ణంగా తెలుసుకున్నావు. కష్టకాలం అంటే నిజంగా చాలా గొప్పది. అందులో నువ్వు ఎన్నో అనుభవిస్తావు, అలాగే ఎన్నిటినో తెలుసుకుంటావు, ఎవరేంటో కూడా గుర్తిస్తావు. అప్పుడే నువ్వు జీవితంలో తర్వాత నువ్వు విజయాన్ని పొందిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది. అప్పుడు ఏదైనా కానీ చిన్న కష్టం వచ్చినా సరే, ఇదేం చేస్తుంది నన్ను, నేను ఎలాగైనా సరే దీనిని నా నుండి తొలగించుకోగలను అనే ధైర్యం నీలో తప్పకుండా వస్తుంది. కాబట్టే చిన్న చిన్న కష్టాలనేవి కూడా మనుషులను ఎప్పుడూ కూడా విపరీతమైనటువంటి బాధకు గురి చేయకపోయినా వారికి మాత్రం ఎవరు ఏంటో, ఎలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చెయ్యాలి అనేది మాత్రం తప్పకుండా గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఎవరికో అదృష్టం దక్కిందని నీకు దక్కలేదని ఇన్ని రోజులు చింతించావు. నీ జీవితాన్ని నీవే చిన్నచూపు చూసుకున్నావు. అదృష్టాన్ని అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి, అదే నీకు దక్కబోతుంది. నువ్వు నమ్మినటువంటి భగవంతుణ్ణి నిరంతరం నమ్ముతూ ఆయనపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి తప్పకుండా నీ చెంతకు విజయదేవత అడుగు పెట్టబోతుంది. ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టాలకన్నిటికీ కూడా స్వస్తి పలికేటటువంటి రోజులు రాబోతున్నాయి. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం నీదే కాబోతుంది. 2 నిమిషాలు నా మాటలను ప్రశాంతంగా ఆలకించినందుకు నిజంగా నీకు అభినందనలు. నీ కష్టానికిక ముగింపు పలకబోతున్నాను. సంతోషంగా నువ్వు నీ కుటుంబం గడపాలని చెప్పి ఈ సాయి కోరిక. తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. నీకు ఇక ఆసన్నమయ్యేటటువంటి కాలమంతా కూడా సంతోషకరమైనటువంటి కాలమే. ఆనందంగా జీవితాన్ని గడపమని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.